లోకానికి దేవుని బిడ్డలుగా మనం కనపరుచుకుంటున్నాం. అలాంటిది మనము దేవుని కరుణను పొందుకునేలాగా అంటారు. దేవుని కరుణను పొందుకునేలాగా. దేవుని కరుణ అంటే కరుణ, కృప వేరు, కరుణ వేరు. కృప అంటే ఏంటి? కృప అంటే ఇప్పుడు మీ ఇంట్లో దొంగపడ్డాడు, మీ ఇంట్లో దొంగతనం చేత దొరికిపోయాడు. దొరికిపోతూ ఆడికి మంచిగా కోటింగ్ ఇస్తున్నారు. కోటింగ్ ఇచ్చినప్పుడు అయ్యా తప్పైపోయింది, ఏదో తెలియక చేశాను, ఏదో పట్టుకుంటు కోసం చేశాను అని అరుస్తున్నాడు, క్షమాపణ కోరుతున్నాడు. దానికి మనకి దయ కలిగింది. దయ కలిగి కొట్టడం ఆపేశాం. కొట్టడం ఆపేసి అన్ని పోరబాబు అని చెప్పాం. వెళ్ళిపోయేవాడిని పిలిచి వెనక్కి ఆడికి ఒక ముద్ద అన్నం పెట్టి మంచి బిర్యానీ పెట్టి చేతిలో ఒక 500 రూపాయలు పెడితే దాన్ని ఏమంటారు? దాన్ని కృప అంటారు. మీకు అర్థమైందా? ఇప్పుడు దొంగతనానికి వస్తే ఆడిని పట్టుకొని కొట్టేమో, ఆడు బదిలీ ఆడుతుంటే ఆపేశాము. దాన్ని దయ చూపించాము. ఆడు తన తప్పును ఒప్పుకున్నాడు కాబట్టి దయ చూపించాం. దయ చూపించి వెళ్ళిపోయేవాడిని మళ్ళీ వెనక్కి పిలిచి మరి ఆడు తగడానికి, దొంగకి తగునా బిర్యానీ? ఆడికి ఒక 500 రూపాయలు తిరిగి ఇవ్వడం తగునా? ఆడి మీద దయ చూపించడమే కాకుండా వాడికి తిరిగి బిర్యానీ పెట్టి ఇంకొక 500 రూపాయలు చేతిలో పెట్టి పంపిస్తే దాన్ని కృప. దేవుడు మన మీద చూపించింది అదే. తగని వారము, క్షమాపణకు తగని వారము, మన మీద శిక్ష తప్ప ఇంకో మార్గం అనేది లేని సమయంలో ఆయన దయ చూపించి మనల్ని క్షమించి తన కుమారుని లోకానికి పంపించి క్షమించడమే కాకుండా కృపచేత మనకు రక్షణను అనుగ్రహించాడు. తన రక్తం ద్వారా, తన ఉచితమైన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు మన కొరకు కార్చి మనకు రక్షణ అనుగ్రహించి మనం నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. అది కృప. మరి కరుణ అంటే అది దయ వేరు, కరుణ వేరు. మరి మనం తెలుగులోనే అసలు తెలుగే మనం మాట్లాడుకునేది. కరుణ చూపించడం. కరుణ అంటే మాటలోనే తెలుస్తుంది. కొంచెం ఆలోచించండి. కరుణ చూపించడము, కరుణా సంపన్నుడు అంటే మనము పాపము చేసి ఆ పాపములో దేవునికి కోపము పుట్టించినా సరే ఆ కోపాన్ని అణుచుకొని ఆ కోపానికి బదులుగా మన మీద ప్రేమను చూపిస్తా ఉన్నాడు, మన మీద తన దయను చూపిస్తా ఉన్నాడు. దానిని కరుణ అంటే పొందవలసిన దానికి ప్రతిగా ప్రేమను మన మీద చూపిస్తా ఉన్నాడు, క్షమాపణను మన మీద చూపిస్తా ఉన్నాడు. మనం అది పొందుకుంటున్నాము కదా? పొందుకున్నారా మీరు అందరూ? దేవుని కరుణను పొందుకున్నారా? దేవుని కరుణను పొందుకున్నాం కాబట్టి ఈ క్షణంలో ఇక్కడ మనం ఇలా ఉన్నాం. దేవుని కరుణ మనం ఎల్లప్పుడూ ఆయన కరుణామయుడిగా మన జీవితాల్లో, మన హృదయంలో ఆయన మన జీవితాలను కాపాడుతున్నాడు కాబట్టి మనం ఈ క్షణాన్ని ఇక్కడ నిలబడి ఉన్నాం. లేకపోతే ఎప్పుడో కాలంలో కలిసిపోయేవాడు. అలా దేవుని కరుణను, ఇంకొకటి దేవుడు మమ్మల్ని కరుణించి ఆశీర్వదించునుగాక. అంటే దేవుని కరుణను పొందుకొని వాళ్ళు దేవుని కరుణ అంటే మన జీవితాల్లో వాళ్ళు ఎప్పుడో నశించిపోవలసిన వాళ్ళమ్మా, కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుని కృప. వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోవలసిన వాళ్ళు, కానీ దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు. దేవుడు అమ్మ కాపాడుతున్నాడు కాబట్టే వాళ్ళు ఇలా ఉన్నారు అని అన్ని జనులు మన గురించి సాక్ష్యం ఇవ్వగలగాలి. అలాంటి సాక్ష్యాన్ని బట్టి, అలాంటి పలుకును బట్టి అన్ని జనులు కంటే ఏమవుతుందంట? దేవుని మార్గము తెలియబడుతుందంట. దేవుడు ఎవరో, దేవుడు ఎలాంటి వాడు అంటే దేవుని మార్గములో నడిచే వారికి, దేవుని మార్గములో నివసిస్తున్న వారికి, దేవుని మార్గంలో తమ జీవితాలను పయనిస్తున్న వాళ్ళకి దేవుని కరుణ ఎల్లప్పుడూ ఉంటుంది అని ఒక సాక్ష్యము అన్ని జనులు చూడాలి. మన జీవితాల్లో మన కుటుంబాలను చూసి మన తోటివారు, మన బంధువులు, మనం దేవుని ఎరగని అన్యులు అలా చెప్పగలుగుతున్నారా? లేకపోతే
వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ఎన్ని గొప్ప సాక్ష్యాలు మనం ఇతరులకు చూపిస్తున్నాం. దేవుడు నాకు ఈ మేలు చేశాడమ్మా, ఈ రోజు దేవుడు నన్ను ఇలా కాపాడాడమ్మా, ఈ రోజు నా జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేశాడు అని మనం చెప్పగలుగుతున్నాం. ఇతరులతో పంచుకుంటున్నామా? అది పంచుకుంటేనే కదా వాళ్ళకి తెలిసేది దేవుడు మన జీవితాల్లో ఎలా పనిచేస్తున్నాడు, వారి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నారో వారికి ఆల్రెడీ తెలుసు. కాబట్టి అలాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నాడు, దేవుడు మనల్ని ఎలా పైకెత్తుతున్నాడు, దేవుడు ఎలా తన రెక్కల క్రింద మనల్ని కాపాడుతున్నాడు, ఆ సాక్ష్యాన్ని మన ఇతరులతో పంచుకున్నప్పుడు దేవుని యొక్క రక్షణను, దేవుని మార్గాన్ని వారు వెతకడం ప్రారంభిస్తారు. అలాగే కింద దేవుని రక్షణను వారికి తెలిసేలాగా, దేవుని రక్షణ, దేవుని కాపుదల మన జీవితాల్లో ఉంది. అలాగే దేవుని ఆశీర్వాదం మన జీవితాల్లో ఉంది. మన జీవితాల్లో ఏ పరిస్థితులు కూడా మనం వెళుతున్నాము, ఏ పరిస్థితుల ద్వారా మనము ముందుకు కొనసాగుతున్నామో మనకి తెలియదు కొన్నిసార్లు. ఆ పరిస్థితులు మనము అర్థం చేసుకొని దేవుడి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటున్నామా లేదా అని మనం పరీక్షించుకోవాలి. అలాంటి ఆశీర్వాదాన్ని మనము పొందుకుని దేవుని ఆశీర్వాదంతోనే మన కుటుంబాలు ముందుకు వెళుతున్నాయి అన్న దాన్ని బట్టి అన్ని జనులు ఏం చేస్తారంట, దేవుని రక్షణను, దేవుని మార్గాన్ని తెలుసుకుంటారంట. అలా దేవుని రక్షణను, దేవుడు మనల్ని ఎంత కరుణించాడో, దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తున్నాడో మనం ఇతరులకు తెలియజేసేలా ఉండాలి. అప్పుడేమవుతుంది, కిందేమంటాడు 3వ వచనంలో, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలు మాత్రమే కాదు, ప్రజలందరూ అంట. ప్రజలందరూ అంటే కొంతమందిన, ఏదో కొంత ఒక ఊరు వాళ్ళ, లేదా ఒక జాతి వాళ్ళ, లేదా ఒక కులం వారా కాదు. ప్రజలందరికీ ఆయన దేవుడు, ప్రజలందరినీ ఆయన రక్షించేవాడు, ప్రజలందరినీ ఆయన కాపాడేవాడు, ప్రజలందరినీ ఆశీర్వదించేవాడు అని మనము దేవుని సాక్ష్యాన్ని మనం ఇతరులకు పంచడం వల్ల ఆయన ఏం చేయబడతాడంట, స్తుతించబడతాడు, ఆయన కొనియాడబడతాడు. ప్రజలలో ఆయన నామం కీర్తించబడుతుంది. మన జీవితాల ద్వారా దేవుడు మనపై చూపిస్తున్న కరుణను బట్టి, దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తున్న దాన్ని బట్టి మన జీవితాలు ఎలా దేవుని ఎదుగుతున్నాయో అది చూసి అన్ని జనులకి దేవుని రక్షణ, దేవుని మార్గము కనబడటం వలన వారు దేవుని స్తుతిస్తారు. ప్రజలందరూ దేవుని స్తుతిస్తారు. అలా స్తుతించడం వలన, దేవుని స్తుతించడం వల్ల ఏమవుతుంది, ప్రజలందరూ దేవుని స్తుతించడం వల్ల ఏమవుతుంది, కింద ఏమన్నాడు 5వ వచనంలో, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడేమవుతుంది, భూమి దాని ఫలమునిచ్చును. ప్రజలందరూ దేవుని పక్షాన ఉన్నప్పుడు, ప్రజలందరూ దేవుని స్తుతించే వారిగా ఉన్నప్పుడు, ప్రజలందరూ దేవుని కొనియాడే వారిగా ఉన్నప్పుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసు, హృదయాలతో ప్రజలందరి హృదయాలు, మన ఊరంతా దేవుని స్తుతించే విధంగా, కుటుంబాలతో కలిసి దేవుని స్తుతించే వారంగా ఉంటే మన ఊరి మీద ఏదైనా తెగులు గాని, ఏదైనా నష్టము గాని దేవుడు అనుమతిస్తాడా? అనుమతించడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక్క నీతిమంతుడు వల్ల దేవుడు తన కోపాన్ని ఆపుకుంటాడు. అబ్రహాం ప్రార్థన చేయట్లా? సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోయే టైంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతుంటే అబ్రహాం ఏం చేస్తున్నాడు, 50 మంది ఉంటే రక్షిస్తావా, 30 మంది ఉంటే రక్షిస్తావా, అల్పుడు నేను నన్ను ఇంకొకసారి తెగిస్తున్నాను, 20 మంది ఉంటే రక్షిస్తావా, దుమ్ము ధూళి వంటి వాళ్ళను మరొకసారి తెగిస్తున్నాను నీతో మాట్లాడడానికి, 10 మంది ఉంటే రక్షిస్తావా. చివరికి వచ్చి ఎక్కడ ఆగాడు, 10 మంది ఉంటే మొత్తం పట్టణాన్ని అంతా రక్షిస్తాడు. 10 మంది నీతి మంతులు ఆ పట్టణం గురించి ప్రార్థన చేసేవారు, ఆ పట్టణంలో ఉన్న వారి గురించి ప్రార్థన చేసేవారు, ఆ పట్టణంలో ఉన్న వారి పాపం నిమిత్తం ప్రార్థన చేసేవారు, వారి క్షేమం గురించి ప్రార్థన చేసేవాడు ఉండడం వలన దేవుని కోపాగ్ని ప్రళయం వలె ఆ గ్రామం మీద కావచ్చు, ఆ పట్టణం మీదకి దిగకుండా ఆ నీతిమంతుల ప్రార్థన ఆపుతున్నాడు. మనం అలా ఉన్నామా? మన గ్రామానికి ఆశీర్వాదం తీసుకొచ్చే వారిగా మనం ఉన్నామా? మన గ్రామం మీదకి దేవుని కోపాన్ని దిగకుండా అడ్డుపడే నీతిమంతులుగా మనం ఉండాలి. అలాంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, భూమి దాన్ని ఇవ్వాల్సిన ఫలం ఇస్తుంది. మన గ్రామంలో అలా ఉంటే ఎవరైనా నష్టపోయే వాళ్ళు ఉంటారా?
పంట వేసి నాకు ఈ సంవత్సరం రాబడి రాలేదు, ఈ సంవత్సరం నాకు నష్టం కలిగింది అనే మాటలు వింటామా? అన్ని భూమి దానికి ఇవ్వాల్సిన ప్రతి ఫలము ఇస్తుందంట. భూమి దాని ఫలం ఇస్తే ఏమంటే మనకు పొదుగా ఉంటుందా? రావాల్సినవన్నీ భూమి నుంచేగా మనకు వస్తుంది. కూరగాయలు కావచ్చు, బియ్యం కావచ్చు, తినడానికి సమృద్ధి, అన్ని మనము వాడే వస్తువులు, మనం వేసుకునే బట్టలు, తినే తిండి అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమి నుంచే. భూమి దాని సారము అన్ని సమృద్ధిగా ఇచ్చినప్పుడు మనకి ఏమైనా పొదుగు ఉంటుందా? పొదుగు ఉండదు. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? మనము దేవుని రక్షణను, దేవుని కరుణను, దేవుని ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో అనుభవించి దాన్ని అన్యులకు ప్రకటించడం వలన, అన్యులకు సాక్షార్థంగా ఉండడం వలన, ప్రజలందరూ కలిసి దేవుణ్ణి స్తుతించడం వలన, దేవుని స్తుతిస్తారు. దేవుని స్తుతించడం వలన దేవుడు ఆ గ్రామానికి కావచ్చు, ఆ పట్టణానికి కావచ్చు కావాల్సిన సమృద్ధిని, దాని ఫలాన్ని అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. సమస్తం సమృద్ధిగా ఉండే, సమస్తము దేవుడు మనకు అనుకూలంగా ఉండి, సమస్తం మనం చేయాల్సిన పనులన్నింటిలో దీవెన మనకు తోడుగా ఉంటే మన జీవితం ఎంత ఆనందమయంగా ఉంటది. మన జీవితంలో కావాల్సిన నెమ్మది, మన జీవితంలో రావాల్సిన ప్రతి రాబడిలో మనకు ఆశీర్వాదమే వస్తుంటే మన జీవితంలో బాధలు ఉంటాయా? దేని గురించి దిగులు ఉంటుందా? అలాంటి జీవితాలు మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వారిగా మన గ్రామం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా దేవుని స్తుతించే వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనం దేవుని అలా స్తుతించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనం అలా దేవుని స్తుతించి మనసుతో, అంటే దేవుని కరుణను, దేవుని ఆశీర్వాదాలను మన జీవితంలో పొందుకున్న వారముగా దేవుని మనం స్తుతించాలి. అది ఇతరులకు సాక్ష్యాన్ని పంచుకోవడం ద్వారా, దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా, ఎన్నో మార్గాల ద్వారా ఆయన మనం స్తుతించే వారిగా